జాగ్రత్తగా గమనిస్తే పసిపిల్లలు కడుపుతో తీసుకుంటూ ఉంటారు శ్వాస. అది బెస్ట్ పద్ధతి. మనకి కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనం కేవలం లంగ్స్తో తీసుకుంటూ ఉంటాం. ధ్యానం చేసేటప్పుడు కడుపుతో తీసుకోవాలి. ఇలాగా ఎంత మెల్లిగా శ్వాస తీసుకుంటే అంత ఎక్కువ కాలం బతకడం కాదు పాయింట్. 100 ఏళ్ళు బతికాడు, ఉపయోగం ఏముంది? పర్పస్ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఆనందంగా బతికాడు, అతని వల్ల సమాజానికి ఎంత ఉపయోగం జరిగింది. ఒక చెట్టులాగా నీడనిచ్చాడు, ఫలాన్నిచ్చాడు, పక్షులకు గోళ్ళనిచ్చాడు, ఆకుల్నిచ్చాడు, ఆక్సిజన్ ఇచ్చాడు. ఓ నదిలా బతకాలి. అంత మెల్లిగా పిలిస్తే అంత ఎక్కువ కాలం బతకడమే కాకుండా అంత ఆరోగ్యంగా బతుకుతాం. దానికి ఉదాహరణ తాబేలు. సముద్రంలో నదుల్లో ఉండే తాబేలు మెల్లిగా శ్వాస తీసుకుంటుంది, మెల్లిగా వదులుతుంది. కనుక తాబేలు దాదాపు 1000 ఏళ్ళు బతుకుతుంది. తెలుసో లేదో. కుక్క అంటూ ఉంటుంది, గబగబా తీసుకుంటుంది, 10 ఏళ్ల కన్నా ఎక్కువ బతుకు. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది తాబేళ్లుగా ఉందామా, కుక్కల్లో ఉందామా?